హాయ్ అండి. హలో హాయ్ అండి. సంక్రాంతికి ప్రభాస్ రాజాసాబు, చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు, ఇంకా అనగనగా ఒక రాజు నవీన్ పోల్శెట్టిది, మళ్ళీ రవితేజ మూవీ కూడా రిలీజ్ ఉంది. సో ఏ మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నారు? ఎవరి కోసం వెయిట్ చేస్తామండి? ఎగ్జాక్ట్లీ మన ప్రభాస్ కోసం ఫ్యాన్ గురించి చిచ్చి మూవీ గురించే వెయిట్ చేస్తాం. సేమ్ ప్రభాస్ ఎందుకు ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి అండి ఫ్యాన్స్ ఆ మాత్రం వెయిట్ చేయకపోతే ఎలా? ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాం. చాలా ఎక్సైట్ గా ఉంది అసలు. ఇంకా ఎప్పుడెప్పుడు ఇంకా ఫాస్ట్ రిలీజ్ అయిపోయింటే న్యూ ఇయర్ కే రిలీజ్ అయితే బాగుండు అన్నట్లు అనిపిస్తుంది. అంటే మరి ప్రభాస్ టీజర్ సాంగ్స్ ఇవన్నీ రిలీజ్ అయినాయి కదా, ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి అసలు ఆ సాంగ్స్ అవన్నీ. చాలా ఎక్సైట్. లుక్స్ ఎలా ఉన్నాయి? లుక్స్ సూపర్ సో గుడ్ అసలు. అంటే బుజ్జిగా టైప్ కన్నా ఇది ఇంకా బాగుంది అనిపిస్తుంది దానికన్నా. ఫస్ట్ టైం హర్రర్ మూవీ చేస్తున్నాడు కదా, హర్రర్ అవును ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. కొత్త కొత్తగా చేస్తేనే కదా అతనిలో ఉన్న టాలెంట్స్ అవన్నీ తెలిసేటివి. ఎప్పుడు రొటీన్ ఒకటేలాగా చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. సో దానికోసం సాంగ్స్ చాలా బాగున్నాయి. ప్రభాస్కి ఎలాంటి సాంగ్స్ అయినా సూపర్ హిట్ అండి అతను. చాలా అసలు నేను ఫుల్ ఫ్యాన్ అసలు అతని కోసమే. మీకు ఎలా అనిపించింది? టీజర్ ట్రైలర్ ఇవన్నీ రిలీజ్ అయినాయి కదా, చూస్తుంటారు, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అండి, ఎగ్జాక్ట్గా ఉన్నాము చూద్దామని. అంటే వీటితో పాటు చిరంజీవి మూవీ కానీ రవితేజ వీళ్ళన్నీ వస్తున్నాయి కదా, వాటికి అంటే పోటీ అవసరం అంటారా? పక్కా ఉండాలి ఆ కదా. మాత్రం పోటీ ఉంటేనే కదా అతన్ని ఎంత హిట్ అనేది తెలిసేది. తెలుస్తది, ఇప్పుడు వాళ్ళ మూవీస్ కూడా హిట్ అవుతాయేమో కానీ అంతకన్నా హిట్ అయ్యేదైతే ప్రభాస్దే. ఇదైతే ప్రభాస్ ఎప్పుడు సింగిల్ గా వస్తూ ఉంటాడు. అవును. అంటే పాన్ ఇండియా హీరో 1000 crores అన్ని సంక్రాంతికి అవసరం అంటారా? కంపల్సరీ అవసరం. ఇది ఎందుకంటే పెద్ద ఫెస్టివల్ కదా ఇది, అందుకోసమే చాలా అవసరం ఇది. ఓకే, మరి ఇంకే సినిమాలు చూడరా ఇది కాకుండా? ఫస్ట్ అంటే ప్రభాస్కి ప్రిఫరెన్స్ ఇస్తామండి, మిగతా ఆఫ్టర్ తర్వాత ఇంకెవరైనా. నవీన్ పోల్శెట్టి అంటే జాతిరత్నాలు 2 మూవీస్ తర్వాత అనగనగా ఒక రాజు, సో చాలా గ్యాప్ తీసుకొని వస్తున్నాడు కదా, సంక్రాంతిగా వస్తున్నాడు. చిన్న హీరో వీళ్ళతో పోటీ అవసరం అంటారా? అవసరమా అని అంటే అంటే ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇతని టాలెంట్ ఈయనది. సో ఈయన హిట్ అవుతాడని మేము అనుకుంటున్నాం కదా. 100% హిట్ అవుతుంది మూవీ, కంపల్సరీ షూర్.